హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలత గారి ప్రచార సరళిలో భాగంగా ఆలూరి గారితో ప్రజానాడి ఎలా ఉన్నది, హైదరాబాద్ ప్రజల నాడి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. హైదరాబాద్ బీజేపీ నియోజకవర్గం తరఫున ప్రచారం చేస్తున్న మాధవీలత గారు ప్రస్తుత ప్రచార సరళి ఎలా ఉంది, ప్రజలు ఎలా ఆవిడని రిసీవ్ చేసుకుంటారు? జై శ్రీరామ్. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆమె ప్రచార శైలికి, ఆమె దూకుడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము మా అంతటి మేము స్వచ్ఛందంగా మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో, అది ఆమె పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో భాగం కాబట్టి మేము వాలంటరీగా దేశం కోసం, ధర్మం కోసం మేము సేవ చేయడానికి వచ్చాం. మేము మా టీం ఒక 20 మంది. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఎక్కడి నుంచి దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. ఆ ఇంపాక్ట్ మాధవీలత గారి మీద ఉన్నది. మాధవీలత గారు బెఫటింగ్ క్యాండిడేట్ కాబట్టే ఆమెకు హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం పార్టీ కలిగించింది. ఆమె మా దృష్టిలో, అంటే సనాతన ధర్మాన్ని నమ్మి ఆచరించే మేము ఆమెను ఒక దైవాంశ సముద్రాలుగా చూస్తున్నాం. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఆమెలో కనిపిస్తోంది మాకు. ఒక అమ్మవారి శక్తిలాగా చూస్తున్నాం. ఆవిడ స్వతహాగానే ఆవిడ శ్రీ విద్యా ఉపాసకురాలు, మంచి వాగ్దాటున్న మనిషి, వేదాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో ఆమె సైదాబాద్ ఏరియాలో బాల్యం అంతా గడిపింది కాబట్టి అక్కడ స్థితిగతులు ఆమెకు బాగా తెలుసు. దాదాపు 1,00,000 మంది పైగా ఆవిడ ఇదివరకే గత 7-8 ఏళ్ళ నుంచి హెల్ప్ చేస్తూ వస్తున్నారు, పార్టీతో సంబంధం లేకుండా. సో ఆమె అందరికీ ఇక సుపచిత్రాలు కాబట్టి ఆమె రాగానే ఆమెకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. వెల్కమింగ్గా ఉంది. యాక్చువల్గా ఆవిడ స్త్రీ శక్తి అంటున్నారు, దైవాస సముద్రాలు అంటున్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నారు. అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీ పాతుకుపోయింది. సో ఈవిడ శక్తియుక్తులు ఎంఐఎం పార్టీని ఓడించడానికి హెల్ప్ చేస్తాయంటారా? చూడండి, ఒకటే ఒక విషయం ఇక్కడ, ఎప్పుడైనా అధర్మం మీద ధర్మం గెలుస్తుంది. మన సనాతనీయులుగా మనం ఎన్నో చూసాం. పురాణాల ఇతిహాసాలు మనకి చెప్పాయి, యుద్ధాలు ఎందుకు వచ్చాయి, యుద్ధం అల్టిమేట్ ఏం జరిగిందని తెలిసింది. ఆవిడ వంతు, ఆవిడ భగవద్గీత నమ్మి ఆవిడ వంతు కృషి ఆవిడ చేస్తున్నారు. ఆవిడ ఏం చేస్తున్నారు, ఆమె కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో చేంజ్ తీసుకురావడానికి ఆవిడ దోహదపడుతున్నారు. ఇక్కడ ఏమైపోయింది, ఈ రోజున ఆమె ఏది చేసినా వాళ్ళు చేసే గుండాగర్ది. మొన్న ఏంటండి వాళ్ళు అన్నారు, నిన్న కాక మొన్న వచ్చింది, వాళ్ళు ఇచ్చే ధమ్కీలు ఎట్లా ఉన్నాయి. మహిళను కూడా చూడకుండా మామూలు సామూహిక రేపులు చేస్తారంటారు. ఇటువంటి వాటి మీద ఏంటంటే ఇవి విన్నారు ప్రజలు, అన్ని ప్రజలు చూస్తున్నారు. ఈవెన్ ముస్లిం మహిళలు, ముస్లిం సోదరులు కూడా దాంట్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరో ఈ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, ఎంఐఎంలో కొంతమంది ఉన్మాదులు టైప్ వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి నచ్చదు, రాక్షసగణానికి పెట్టారు, ధమ్కీలు ఇచ్చారు, లేకపోతే స్త్రీలను అసభ్యంగా మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు అన్నారు. వాళ్ళు ఈసీ పరంగా వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా, కేసులు పెట్టి. అలా ఎందుకు చేయట్లేదు? అవుతున్నాయండి, పెడతారు, అవుతాయి. ఇప్పుడు అవుతుంది. చట్టపరంగా శిక్షిస్తే అలా కామెంట్ చేసేవాళ్ళు, స్త్రీల మీద కామెంట్ చేసేవాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా అయ్యపోయినా కోర్టులు అవి చూస్తే వాళ్ళు సుమోటోగా తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్, మనం వాళ్ళ అండర్లో పనిచేస్తున్నాము, వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు చూస్తారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వెళ్తాయి. ఒక మహిళామూర్తిని వాళ్ళు ఎలా అసభ్యంగా మాట్లాడుతున్నారో అది మన సనాతన సంస్కృతి కాదు. ఒక మాట చెప్పండి, 10 సంవత్సరాల నుంచి మోడీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నియోజకవర్గం మీద లేని దృష్టి ఈ సంవత్సరం 2024 పార్లమెంట్ ఎలక్షన్లోనే ప్రత్యేకంగా పెడతానికి మాధవీలత గారే కారణం అంటారా? అలా కాదండి, ఇక్కడ దృష్టి ఎక్కడ పెట్టనిచ్చారు మీరు? సరైన అభ్యర్థి ఈ రోజు దొరికింది సార్. ఇంతకుముందు సరైన అభ్యర్థులు కూడా మంచి సంకల్పంతోనే దిగారు. వాళ్ళ బూత్ క్యాప్చరింగ్ చేసి, వాళ్ళు లోపలికి సందుగొందులోకి వెళ్తే పైనుంచి రాళ్ళు వేసి కొట్టి వాళ్ళు భయం ప్రాంతం చేసి వెళ్ళగొట్టారు. అప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉండే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నియంత్రణ, అంటే ఈసీ నియంత్రణలోకి వెళ్ళిపోతుంది ప్రతి స్టేట్ కూడా, ప్రతి నియోజకవర్గం కూడా. మరి ఈసీ అటువంటి జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంతకుముందు తీసుకోలేదు? ప్రధానమంత్రిగా ఉన్నది మోడీనే కదా. ఇంతకుముందు సంగతి పక్కన పెడితే ఈసారి మాత్రం వాళ్ళు అది రియలైజ్ అయ్యి ఆవిడ భద్రత కోసం అని వై కేటగిరీ ఒక 8-10 మంది సెక్యూరిటీ గార్డులను ఇచ్చి, అమ్మా మీరు
మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా పోతున్నారు, అండర్ ద కాన్స్టిట్యున్సీ రూల్స్ అండ్ గైడ్ లైన్స్, మీకు సెక్యూరిటీ కల్పించాల్సిన ధర్మం మా మీద ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆవిడకి భద్రత కల్పించారు. ఆవిడ స్వతహాగా ఈవిడ ధైర్యవంతురాలు, పక్కన కొంచెం కవచం లాంటి ఇటువంటి అంగరక్షకులు ఉంటే ఆవిడ ధైర్యంగా లోపలికి వెళ్ళగలుగుతుంది. ఎవ్వరూ చొచ్చుకొని వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా ఈవిడ వెళ్తుంది. ఇప్పుడు మాలాంటి వానర సైనికులు లాంటి వాళ్ళు మేము కూడా హెల్ప్ చేయడానికి వచ్చాము. ఇట్లా చాలా మంది వస్తున్నారు. మా దగ్గర నుంచి కూడా మహిళలు, మాకు ఇక్కడ ఓటు లేదు, మాకు ఈ కాన్స్టిట్యున్సీతో మాకు పని లేదు సార్, నేను ఉండేది హైదరాబాద్, మా ఓటు అక్కడ ఉంది, మాది మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అయినా ఈవిడికి హెల్ప్ చేద్దామని ఎందుకు వచ్చాము మేము అంటే, మా ఉద్దేశం ఏంటంటే వీక్గా ఉన్న ఏరియాలో మనం కొంచెం కొద్దిగా పుష్ చేసి ఆమెకు సహాయపడితే ధర్మం గెలుస్తుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ సార్, నాకు ఓ తెలిసినప్పుడు చూస్తున్నాండి, హైదరాబాద్లో ఎటువంటి మార్పు లేదు, సేమ్ అయ్యే మురికి వార్డులు, అయ్యే డ్రైనేజీలు, అవే ఇరుకిరుకు రోడ్లు. అది ఎవరు తప్పు అంటారు? పాలకులు తప్ప? కాకపోతే అక్కడ నుంచి గెలిచిన చాలా మంది, అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ప్రజలు కదా వాళ్ళు సేవ చేయాల్సింది. సార్ మీకు అన్ని విషయాలు తెలుసు. 40 సంవత్సరాల నుంచి వాళ్ళ కబంధ హస్తాల్లో హైదరాబాద్ కుళ్ళిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ కుళ్ళిపోయిన ఇప్పుడు 15 సంవత్సరాల్లో చంద్రబాబు 8 సంవత్సరాల ముఖ్యమంత్రి, 9 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సైబరాబాద్ని కట్టి ఎకానమీని అంత అంటే రెవెన్యూ జనరేటింగ్ని అంత తీసుకొచ్చి అంతమంది ఎంప్లాయ్మెంట్ కల్పించినప్పుడు ఇంత చిన్న ముక్క హైదరాబాద్ ముక్క ఎంతండి? అంటే ద లీడర్ హ్యాస్ టు హ్యావ్ ఎ విల్ ఉండాలి, చేసే సంకల్పం దృఢంగా ఉండాలి. హైదరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ కి గెలిస్తే హైదరాబాద్ నియోజకవర్గం ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధికి దోహదపడుతుందని మీరు భావిస్తున్నారా? 1000%. ఏ విధంగా డెవలప్మెంట్? ఎందుకంటేనండి, ఒకటి, ఈవిడికి లాభాపేక్ష లేదు. ఆవిడ ఆల్రెడీ భగవంతుడి దయ వల్ల స్థితిమంతురాలు. ఆవిడకి ఎక్కడో రాజకీయ లబ్ధి పొంది ఎక్కడో చిల్లరగా కకృతి పడాల్సిన అవసరం లేదు. ఆమె భగవంతుడి దయ వల్ల ఆవిడ వెల్ ఆఫ్. ఆవిడకి ఇంకేం కోరికలు ఉంటాయి? సమాజాన్ని ఉద్ధరించడం, సమాజాన్ని బాగు చేయడం. ఇప్పటికి ఎప్పటి నుంచో సమాజ సేవలో ఉన్నారు. వాళ్ళ హాస్పిటల్ లాస్ట్లో నడుస్తున్నా కానీ ప్రజలకు సేవ చేయాలని చెప్పి నడిపించే అంత మంచి మనిషి ఆమె ఇక్కడ సేవ చేయక ఇంకేం చేస్తుంది? ఆమెను గెలిపిస్తే రోడ్లు బాగుపడతాయి, మాల్స్ వస్తాయి, మీకు హైటెక్ సిటీ లాంటి ఒక ఐటీ కారిడార్ వస్తుంది, అక్కడ ఎన్నో చేయొచ్చు సార్. ఇంకెందుకు సార్, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిపోయిన మెట్రో రైలు హైదరాబాద్లో అన్ని చోట్ల వచ్చింది, హైదరాబాద్ ఎందుకు రాలేదు? దానికి అడ్డుపడ్డది ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ కి మెట్రో లైన్ తీసుకొస్తానని చెప్తున్నాడు. మరి అది అభివృద్ధిలో భాగమే కదా సార్. మాటలు చెప్పడం సార్, అభివృద్ధి ఎవరు చేసినా స్వాగతిస్తాం, అభివృద్ధి ఎవరు చేసినా స్వాగతిస్తాం. బట్ ఇక్కడ మాటలు చెప్పడం వేరు. ఇప్పుడు ఆయనకున్న కమిట్మెంట్ ఏంటి? ఇప్పుడు ఆయనకి ఇప్పుడే వాళ్ళు మొన్ననే వచ్చి 4-5 నెలలు లేదు, వాళ్ళు సెటిల్ అవుతున్నారు, వీళ్ళు చేయనియాలి కదా. ఇప్పుడు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎం కుమ్ముకైంది, వాళ్ళు పదవులు తీసుకున్నారు, మంత్రి పదవులు అనుభవించారు, అన్ని అనుభవించారు. మరి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్కి ఏమి చేయలేదని మీరు భావిస్తారు? అందుకే ప్రజలు ఏం చేశారు చూసారు కదా, మొన్ననే ఏం చేశారు చూసారు కదా. హైదరాబాద్ నియోజకవర్గం వరకు దాదాపు 6-7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి అక్కడ. సార్ ఒకటి సార్, రేపొద్దున మీకు బీజేపీ తప్ప వేరే పార్టీ ఎవరు వచ్చినా వాళ్ళు వాళ్ళ క్లచెస్లో పెట్టుకొని ఒత్తుతారు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీడ్ చేశారు పబ్లిక్ అంటే, అక్కడ మీరు వేరే పార్టీకి ఓటేస్తే మీరు ఎవరి మంత్ కరెంట్ బిల్ కట్టుకోవాలా, మీరు వేరే పార్టీకి ఓటేస్తే ఎవరి మంత్ నల్లా బిల్లు కట్టాలా. పాపం పిచ్చి ప్రజలు, అమాయక ముస్లిం సోదరులు, మహిళలు 500-1000 రూపాయల కోసం అని, మంత్రులు మిగిల్చుకోవడం కోసం అని వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తుని వాళ్ళు స్టేక్లో పెడుతున్నారు. ఇప్పుడు అదే జరిగింది ఎన్ని సంవత్సరాలు. మేము కూడా పాదయాత్ర చేసాం మన మలక్పేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు ఎట్లా ఉందంటే, ఈ 1000-1500కి నా పిల్లాడు పూర్తిగా చదువుకోకుండా ఇంకా అట్టి పనులు పెట్టి అమ్ముకోవటం ఏంటి, ఆ సైకిల్ షాపులో పనిచేయడం ఏంటి, మాకు కూడా మంచి ఫెసిలిటీస్ వస్తే మా పిల్లల్ని కూడా మంచి చదివించుకొని అభివృద్ధి చేస్తాం కదా అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ప్రభుత్వానికి మీరు కట్టే పన్నులు కరెక్ట్గా కట్టి, మీరు ఏవైతే ఫెసిలిటీస్ వాడుకుంటున్నారో గవర్నమెంట్ అది అన్ని కట్టినప్పుడు మీకు గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తుంది. మీరు ఇన్ని రోజులు మీరే మీ స్వలాభం కోసం, ఇప్పుడు ఆయన ఫీలింగ్ ఎట్లుంటుందండి, రాజకీయ నాయకులు టిపికల్ ఫీలింగ్, ఎస్పెషలీ అసదుద్దీన్ ఓవైసీ గారి ఫీలింగ్ ఎట్లుంటుంది, టిపికల్ థర్డ్ రేటెడ్ పొలిటీషియన్ థింకింగ్. పొద్దున్న లేస్తే నా ఇంటి ముందు ఒక 500 మనుషులు సమస్యలతో ఉండాలి, సమస్యలు తీరుస్తారు ఇంటి ముందు ఎవరు రారు. సో ఆయనకి మనుషులు ఉండాలి అక్కడ. ఆయనకుండి సమస్యలు ఎప్పుడు తీరకుండా తీరకుండా ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన గెలుస్తున్నారు? ఏం చేశారు చెప్పండి సార్? ప్రజల సమస్యలు తీర్చకుండానే ఇన్ని సంవత్సరాల నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలుస్తున్నాడు అంటారు. ఒకవైపు సోషల్ మీడియాలో చాలా మంది ప్రచారం చేసేది బీజేపీ చాలా ప్లేసుల్లో అసదుద్దీన్ ఓవైసీని ఉపయోగించుకుంది కాంగ్రెస్ను ఓడించడం కోసం అనేది ఒక ప్రచారం ఉంది. అది మీరు ఏ విధంగా చేస్తారు? బీజేపీ అటువంటి పని ఇంతకుముందు చేయలేదు, ఎప్పుడు చేయదు, భవిష్యత్తులో కూడా చేయదు.
బీజేపీలో అందరికీ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప పర్సనల్ ఎజెండాలు ఎవరికి ఉండవు. మీరు అదే చూసారు, వాజ్పేయి టైంలో ఎంత డెవలప్ అయింది. వాజ్పేయి గారు పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క పివి నరసింహారావు గారు మహానుభావుడు ఒక్కడే ఆ కాంగ్రెస్ హయాంలో ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు స్టేట్ని. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు? ఎక్కడ పోయింది దేశం? సంకనాకి పోయింది. దాదాపు 60 సంవత్సరాల పాటు ఒక భారతదేశాన్ని ఎప్పుడో విశ్వంలో నెంబర్ 1 స్థానంలో ఉండాల్సిన భారతదేశాన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెట్టిన పాలసీలు కూడా అన్ని స్వలాభం పాలసీ. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పుడు రావాలి సార్ అసలు? యాక్చువల్గా భారతదేశంలో మీకో చట్టం నాకో చట్టం ఏంటి? ఒక దేశంలో ఒక మంచినీళ్ళు తాగుతున్నప్పుడు, ఒక గాలి అందరం పీల్చుకున్నప్పుడు ఒకే చట్టం ఉండాలి అందరికీ. మీకో చట్టం నాకో చట్టం పెట్టి వాళ్ళేమో దాని అడ్వాంటేజ్ తీసుకుంటారా? ఇప్పుడు మీరు కార్యకర్తలు చెప్పండి చివరిగా. నేను హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి ఒక భారతీయుడిగా, ఒక కార్యకర్తగా మీరు ఇచ్చే సందేశం? నన్ను భారతీయుడిగానే ఒప్పుకుంటాను. నేను కార్యకర్తను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ పార్టీకి అఫిలియేట్ అయ్యి లేను. నేను స్వచ్ఛందంగా నేను సేవ చేద్దామని వచ్చాను. ఓకే, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ ఎస్టీమ్డ్ నేషన్, నేను హైదరాబాద్ ఓటర్లకు అపీల్ చేసేది ఒకటే, మార్పు చూడండి. మార్పు ఒకసారి రుచి చూస్తే మీరు దాన్ని వదలరు. మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, మీ లైఫ్లు మారిపోతాయి, మీ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అది నాకు మాధవీలత మీద నమ్మకం ఉంది, పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం ఉంది. ఆయన ఎట్లా హెల్ప్ చేయాలో అట్లా చేస్తారు. వాళ్ళకి ఎవ్వరికి స్వలాభం లేదు సార్. అది దయచేసి ప్రతి ఓటర్ మహాశయుడు కుల మతాలకు అతీతంగా, బీజేపీలో ఎక్కడ మతం లేదు సార్. వీళ్ళన్నీ విద్వేషాలు రెచ్చగొడతారు. ఎంఐఎంలోనే మీకు ముస్లిం కనపడుతుంది, మజ్లిస్. వాళ్ళు ఎప్పుడైనా ఒక హిందూకి టికెట్ ఇచ్చారండి? ఇప్పుడు ఈయన ఎందుకు నిలబడ్డాడండి? ఎంఐఎం పార్టీ కూడా, అది కూడా సెక్యులర్ డెమోక్రటీలోనే ఉంది కదా. ఆయన టికెట్ తీసేసి ఒక హిందూగా ఆయన ప్లేస్లో నిలబడమని చెప్పండి, ఆయన ఇస్తారా? వాళ్ళు ఎవరు సార్ మతతత్వ పార్టీ? ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి పోటీ చేస్తారనుకోవచ్చు సార్. లాలూచి ఏందండి, అదంతా అండర్స్టాండింగ్. వాళ్ళు ఏంటంటే ఓట్లు స్ప్లిట్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడు ఒకటే. వాళ్ళు ఆ రోజు ఫర్మానా జారీ చేశారు, మీకు అసెంబ్లీ ఎలక్షన్ ఇప్పుడు గుర్తుందో లేదో, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి అని చెప్పి ఆ ఇతాలే ఏదో ఉంది నేమ్ ముస్లిం వాళ్ళ ఆర్గనైజేషన్, అంత ఓపెన్గా వాళ్ళు మొత్తం ఫర్మానా జారీ చేశారు. వాళ్ళ ప్రతి మాస్క్లో, వాళ్ళ ప్రతి ప్రేయర్ హౌస్లో మీరు కాంగ్రెస్కి ఓటు. అందుకే కాంగ్రెస్ ఈరోజు ప్రభుత్వంలో ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో, హైదరాబాద్, మన దగ్గర తెలంగాణలో. సో వాళ్ళంత ఓపెన్గా చేసుకుంటున్నారు. సో భారతీయ జనతా పార్టీ నా పరిజ్ఞానం వరకు చూస్తే వీళ్ళు చాలా ధర్మబద్ధంగా, చాలా చట్టబద్ధంగా, రాజ్యాంగంలోకి లోబడి వీళ్ళు చేస్తారు సేవ. సో నేను హైదరాబాద్ ప్రజల్ని అపీల్ చేసేది ఏంటంటే, 40 సంవత్సరాలు చూశారు, ఇంకా చాలా మార్పుకి మనము ఒక అడుగు ముందుకేద్దాం. మాధవీలత గారికి అవకాశం ఇచ్చి చూడండి. ఆవిడ మీకు అనుక్షణం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ తీసుకుంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుంటుంది. 5 సంవత్సరాల్లో మీరు 15 సంవత్సరాల్లో అయ్యేంత అభివృద్ధి ఆవిడ చేసి చూపెడతారని మాకు మంచి నమ్మకం ఉంది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. అది ఆలూరు గారు చెప్పేది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని, అభివృద్ధి కావాలి అనుకుంటే మాధవీలత గారిని గెలిపించాలని ఆయన హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.